గురించి మాట్లాడినరు. నేను మళ్ళొక్కసారి హుజూరాబాద్ వేదిక మీద నుంచి తెలంగాణ రైతాంగానికి మాట ఇస్తున్నా. రామప్ప దేవాలయంలో ఉన్న శివుడి సాక్షిగా నేను మాట ఇస్తున్నా. 15 ఆగస్టు లోపల ఈ రాష్ట్రంలో ఉండే రైతాంగానికి మొత్తం రుణమాఫీ చేస్తా. మీకు రుణపడి ఉన్నది మా ప్రభుత్వం. మీ రుణం తీర్చుకున్న బాధ్యత ఈ ప్రభుత్వాది. అందుకే 15 ఆగస్టు లోపల ప్రతి కార్యకర్తకు నేను చెప్తున్నా, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ప్రతి ఇంటికి పోండి, ప్రతి తలుపు తట్టండి, ప్రతి గుండెకు చేరండి, ప్రతి రైతుకు చెప్పండి, 15 ఆగస్టు లోపల మా రేవంత్ అన్న మీ రైతు రుణమాఫీ చేస్తాడని చెప్పండి. లేకపోతే ఈ ప్రభుత్వం ఉండి కూడా ఉపయోగం లేదని నేను భావిస్తున్నా. అందుకే సోదరులారా, మీ ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత మనది. ఇవాళ వెల్జాల రాజేందర్ రావును కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి 1,00,000 మెజార్టీతో గెలిపించండి. గుండు అరగుండు మనకి ఇచ్చింది ఏంది లేదు. నరేంద్ర మోడీ ఇచ్చింది ఏందా అంటే, నరేంద్ర మోడీ ఇచ్చింది ఈ గాడిద గుడ్డు మాత్రమే. గ్రామ గ్రామంలో చెప్పండి, బీజేపీ ఇచ్చిన గాడిద గుడ్డు గాల్లో గలిచిపోద్ది, ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. వెల్జాల రాజేందర్ రావును కరీంనగర్ పార్లమెంటు నుంచి గెలిపించండి. వాళ్ళ కుటుంబం ప్రజాసేవ చేసింది. వాళ్ళ తండ్రి జగపతిరావు గారు 2 సార్లు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ఈ ప్రాంతానికి సేవలు అందించిండు. వారిని గెలిపించండి. మీకు అండగా నిలబడే బాధ్యత నాది. మీరందరు 1,00,000 మెజార్టీ ఇస్తారు కదా? ఇస్తారా? 1,00,000 రెడీ కదా? రెడీ కదా? సిద్ధమా? 1,00,000 సిద్ధం కదా? సిద్ధం అన్న వాళ్ళందరూ చేయి పైకెత్తండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు సోదరులారా. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన బానైతాడు, మీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి